హాయ్ ఫ్రెండ్స్, తీపి గారెలు ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకోండి ఈ వీడియోలో. మా సైడ్ వీటిని తీపి గారెలు అంటారు, మీ సైడ్ ఏమంటారో నాకు తెలీదు. ముందుగా అయితే స్టవ్ మీద ఒక తెప్పాల పెట్టుకొని అందులో బెల్లం వేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకోండి. బెల్లం మరుగుతుంది కదా, ఈ విధంగాన. దీనికి పాకం అయితే రానవసరం లేదు, కొంచెం పలచగా ఉన్నా సరిపోతుంది. దీన్ని చూసుకొని ఈ విధంగా కలుపుతూ ఉండండి. ఈ విధంగా వస్తే సరిపోతుంది. నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఈ విధంగా ఉంటుంది. తర్వాత పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించండి. మినప్పప్పు మనం రుబ్బుకున్నాం కదా, అందులో సరిపడంత సాల్ట్ అయితే వేసుకోండి. ఈ వీడియోలో చూపిస్తుండగా నేను ఒక గ్లాస్తో చూసారా వాటర్ తీసుకున్నాను. నేను చెయ్యి మీదే అయితే ఈ గారెలు వేసేస్తాను. చాలామంది అరిటాకు మీద, పేపర్ మీద అలా ట్రై చేస్తారు. నేనైతే చేయితోనే వేసేస్తాను ఎప్పుడు కూడా. చూడండి, ఈ విధంగా నేను చూపించిన విధంగా అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా చాలా ఈజీగా హోల్తో సహా మీరైతే ఈ గారెలు ఈజీగా వేసుకోవచ్చు. మా అమ్మ వాళ్ళైతే ఈ విధంగా చేతి మీదే వేస్తారు. నేను వాళ్ళ చూసి నేనైతే ఈ విధంగా నేర్చుకున్నాను. చూడండి ఎంత బాగా వస్తున్నాయో గారెలు, హోల్తో సైతం. చాలామంది ట్రై చేస్తారు, కానీ నేను ఎప్పుడు కూడా ఈ విధంగానే వేస్తాను. ఇది కలర్ చేంజ్ గోల్డెన్ కలర్లో వచ్చాక పాకంలో అయితే మనం వేసుకుందాము. ఈ విధంగా వేసుకున్న తర్వాత దాన్ని స్పూన్తో అటు ఇటు కలుపుకొని కొంతసేపు అయితే ఉంచుదాము. పాకం అవి చూసారా, పాకం ఎంత బాగా పీల్చుకుందో. దీన్ని అయితే నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. పాకం కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా పీల్చుకుంది. నేను మరికొన్ని గారెలు కూడా ఇందులో వేసి దీన్ని కూడా అటువైపు రెండు వైపులా కూడా తేనె పట్టేస్తున్నాను. పట్టించిన తర్వాత కొంతసేపు అయితే వీటిల్ని అలా ఉంచుకుందాం తేనె పీల్చడానికి. నేను గారెలు తక్కువే వేసుకుంటున్నానని నేను తీసుకున్న గారెలు తగ్గ నేను పాకం అయితే తీసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీలో గారెలు తీసుకుని దాన్ని బట్టి పాకం అయితే తీసుకోండి. మొత్తం అన్నీ నేను ఈ విధంగా గారెలన్నీ తీపి గారెలు తయారు చేసుకున్నాను. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.